హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బాను వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. గుంత పునుగులు లేదంటే పొంగనాలు అని అంటారు కొంతమంది. సో అవి ఓన్లీ దోశ పిండితో మాత్రమే చేసుకుంటారు. అలా కాకుండా ఇడ్లీ పిండితో కూడా చేసుకోవచ్చు. మనం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇడ్లీ పిండిని తీసుకొని తర్వాత దానిలో కొంచెం గోధుమ పిండి వేసుకొని ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. లైక్ మనం దోశ బ్యాటర్తో ఎలాగైతే గుంత పునుగులు కలుపుకుంటామో అలాగే ఈ బ్యాటర్ని కూడా కలుపుకోవాలి. సో కొంచెం వాటర్ వేసుకుంటూ పసుపు, కారం కూడా మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద పొంగనాల బండి పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం వేసుకొని హీట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఆ తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదా కలిపి, సో దాని మీద వేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టిన తర్వాత అవి మంచిగా కాలిన తర్వాత చెక్ చేసుకొని టర్న్ చేసుకోండి అనదర్ సైడ్కి. సేమ్ అలాగే మళ్ళీ మూత పెట్టి అవి కూడా వెనక సైడ్ కూడా కాలేటట్టు చూడండి. అవి ఒక 5 minutes తర్వాత చూస్తే అవి కూడా బాగా కాలుతాయి. సో తీసేటప్పుడు ఇలా స్పూన్తో కాకుండా ఫోర్క్ యూస్ చేయండి. అలా అయితే అన్నీ ఈజీగా తీసేయగలుగుతాం. సేమ్ అదే ప్రాసెస్తో ఇంకొక వాయి కూడా వేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా అండ్ ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ రెసిపీ ఇడ్లీ పిండితో రెడీ. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీన్ని కారపొడితో కానీ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ.